బూడిదలో పొరిలిన గాడిద అని వేమన గారు ఎవరిని ఉద్దేశించి అన్నారు? మాల కులం వాడి గుణము ఎలాంటిది తెలియాలంటే మీరు వేమన గారి పద్యం వినాల్సిందే. కోడిపుంజు పొద్దెరిగి కూత వేస్తుంది. దీనికి ఆత్మజ్ఞానానికి సంబంధం ఏమిటో చెప్పిన వేమన పద్యం మీరు వినాల్సిందే. విష్ణు భక్తులు శివభక్తులు చివరికి ఏమయ్యారు? శాంతిని ఎలా పొందాలి? ఇన్ని రకాల పుష్పజాతులు ఉన్నాయి కదా, వాటి ప్రయోజనం ఏమిటి? తిండికి జాతి నీతులకు ఏమిటి సంబంధం? పట్టభద్రుడు పైన కిరీటం ధరించిన వ్యక్తిని ఏమంటారు? నిజానికి పట్టభద్రుడు కిరీటధారి ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మన వేమన గారి పద్యాలు. ఆలస్యం చేయకుండా అద్భుతమైన వేమన పద్యాల్లోకి వెళ్ళిపోదాం రండి. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. భూతి దేహమందు పూసిననయ్యేనా నిష్ఠ శివుని యందు నిలుపవలయు. భూతి దేహమందు పూసిననయ్యేనా నిష్ఠ శివుని యందు నిలపవలయు. గాక బూడిదయందు గాడిద పొర్లదా విశ్వదాభిరాము వినురవేమ. పరమేశ్వరుని యందు మనస్సు నిలపలేక కేవలం విభూతి పూసుకున్నంత మాత్రాన ఏం లాభం? గాడిద కూడా బూడిదలో దొర్లినప్పుడు దాని ఒంటి నిండా బూడిద పూసుకున్నట్లే అగును కదా. ఇక్కడ పద్యంలో వేమన గారు భూతి దేహమందు పూసిననయ్యేనా, విభూతిని దేహమంతా పూసుకొని నిష్ఠ శివుని యందు నిలపవలేవు. విభూతి పూసుకున్నంత మాత్రాన్నే కాదు, శివుడిపైన నిష్ఠగా ధ్యాసనుంచాలి, మనస్సును నిలపాలి. అప్పుడే శివానుగ్రహం కలుగుతుంది. అంతేగాని ఊరికే విభూతి పూసుకున్నాను కదా నేను శివభక్తుడిని అంటే కాదు. ఇక్కడ వేమన గారు దొంగ స్వాముల గురించి, దొంగ భక్తుల గురించి చెబుతున్నారు. ఎలా అంటే ఊరికే విభూతి పూసుకున్నంత మాత్రాన శివభక్తుడు కాదు. ఎందుకు కాదంటే గాడిద కూడా బూడిదలో పొరినప్పుడు ఒంటి నిండా బూడిదే ఉంటుంది కదా, అప్పుడు అది శివభక్తురాలవుతుందా? ఒంటి నిండా విభూతి పూసుకొని నేను శివభక్తుణ్ణి అని అంటే సరిపోదయ్యా. శివుని మీద నిష్ఠగా, నియమనిష్టగా పూజ చేస్తూ, శివుని మీద ధ్యాస నిలుపుతూ, శివుణ్ణి నిజంగా ధ్యానించిన వాడే నిజమైన యోగ పొంగుడు మాత్రమే శివభక్తుడుగా పేర్కొనబడతాడు. కానీ ఊరికే ఒంటి నిండా విభూతి పూసుకున్నంత మాత్రాన కాదు. గాడిద కూడా బూడిదలో పొరినప్పుడు దాని ఒంటి నిండా బూడిదే ఉంటుంది. ఇది వేమన గారి పద్యంలో తాత్పర్యం. మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. మాల మేలు గుణము మంచిది కలిగిన, మాల మేలు గుణము మంచిది కలిగిన, మాల కూడు గుడుచు మనుజు కంటే, మాల కూడు గుడుచు మనుజు కంటే, గుణము మేలు కాని కులమేమి మేలురా, గుణము మేలు కాని కులమేమి మేలురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ కులమతాలు అంటూ భేషజాలను చూపించే వారి గురించి అద్భుతమైన చురక వేశారు వేమన గారి పద్యంలో. మాల మేలు గుణము మంచిది కలిగిన, మాలకూడు గుడుచు మనుజు కంటే, గుణము మేలు కాని కులమేమి మేలురా, విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ మాలవాడ, బ్రాహ్మణుడా, పెద్ద జాతివాడా, చిన్న జాతివాడా అని కాకుండా గుణమే ప్రధానము అంటారు వేమన గారు పద్యంలో. కాబట్టి కుల మతాలు అంటూ కొట్టుకు చావడం ఏహ్యమైనది, ఎంతో దుర్భరమైనది. మనిషి అనేది మనిషి యొక్క గుణాన్ని బట్టి, వాడి వ్యక్తిత్వాన్ని బట్టి మనిషి స్థాయిని నిర్ణయించడం జరుగుతుంది, కానీ కులాన్ని బట్టి కాదు. మంచి గుణములు కలిగి ఉన్న మాలవాడైనా కానీ వాడు కూడుబెట్టి మేలు చేస్తాడు. మాలవాడి కూడు తిన్న పెద్ద జాతి వానికంటే ఆ మాలవాడే ఉత్తముడు అని, గుణము ప్రధానం కానీ కులము కాదు అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనందరికీ అద్భుతంగా చురక వేసి మరీ బోధన చేస్తున్నారు. ఇలాంటి మరో అద్భుతమైన పద్యంలోకి వెళ్ళిపోదాం. ఆత్మలోని సొమ్ము నంజనమున జూచి అంటి తిరుగునట్టి అతడు యోగి. ఆత్మలోని సొమ్ము నంజనమున జూచి అంటి తిరుగునట్టి అతడు యోగి.
పుంజుగూట నుండి పొద్దెరింగియే కూయు, పుంజుగూట నుండి పొద్దెరింగియే కూయు, విశ్వదాభిరామ వినురవేమా. గొప్ప విద్వాంసుడు. తన ధనమేంటిది? ఆత్మజ్ఞానం. దాన్ని విజ్ఞానం అనో కాటుకతోటి చూస్తున్నాడు. ఎట్లా అంటే, కోడిపుంజు గూటి బయటకు వచ్చి చూసి తెల్లవారింది అని కూయదు. గూట్ లోపలనే ఉండి సమయాన్ని బట్టి కూత వేస్తుంది. అట్లాగే ఆత్మజ్ఞాని కూడా అతను ఎక్కడ ఉన్నా సరే, ఏ గుహలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, తన జ్ఞానాన్ని లోకవ్యాప్తం చేస్తాడు. అలాంటి వాడు నిజమైన యోగి. అతను ఎక్కడ ఉన్నాడు అనేది ప్రధానం కాదు, తన జ్ఞానము ఎంత మేరకు ప్రసరిస్తుంది అనేది ప్రధానం. అతను గుహలో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ తన జ్ఞాన సంపదను మాత్రం ప్రపంచవ్యాప్తం చేస్తాడు. ఆత్మలోని సొమ్ము నంజనమున జూచి ఎంటి తిరగనట్టి అతడు యోగి. పుంజుగూట నుండి పొద్దెరింగియే కూయు, విశ్వదాభిరామ వినురవేమా. ఇలాంటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అలిత లలిత తెలుగు పదాల్లో అందించిన మన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదములతో నమస్కారములు. ఇలాంటి అద్భుతమైన మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. విష్ణు భక్తులెల్ల వెలిబూది పాలైరి, విష్ణు భక్తులెల్ల వెలిబూది పాలైరి, వాదమేల మత విభేదమేల, వాదమేల మత విభేదమేల, తెలియలింగధరులు తిరుమణి పాలైరి, విశ్వదాభిరామ వినురవేమా. ఇక్కడ కూడా మత విభేదాల గురించి స్పష్టంగా పద్యంలో వివరిస్తున్నారు మన వేమన గారు. ఈ ప్రపంచంలో మానవులందరూ పుట్టుకతో ఒక్కటే. పుట్టిన తర్వాతనే వాడికి కులం, గోత్రం అనేది ఏర్పడుతుంది. వారి వారి మతములను బట్టి వాద వివాదములు పెంచుకున్నా ఏం లాభం? నేను శైవుణ్ణి, వైష్ణవుణ్ణి, అది ఇది అంటూ వాదులాడుకోవడం వల్ల ఏంటి లాభం చెప్పండి? ఒక మతం వారు మరో మతాన్ని స్వీకరించడం, మరో మతం వారు ఇంకో మతాన్ని స్వీకరించడం, ఇట్లా మనుష్యులలో మత మార్పిళ్ళు ఎన్నో జరుగుతున్నాయి. శైవులు వైష్ణవులు అవుతున్నారు, వైష్ణవులు శైవులు అవుతున్నారు, హిందువులు క్రైస్తవులు అవుతున్నారు, క్రైస్తవులు హిందువులు అవుతున్నారు. ఇలా వ్యక్తి యొక్క గుణము ప్రధానం కానీ, వారి వ్యక్తిత్వం ప్రధానం కానీ, మతం మాత్రం ప్రధానం కాదు. ఈ ప్రపంచంలో పుట్టిన మానవులందరూ పుట్టుకతో ఒక్కటే. పుట్టిన తర్వాత మాత్రమే వాడికి మతము, కులము అనేటివి అబ్బుతున్నాయి అని వేమన గారు ఈ పద్యం ద్వారా అద్భుతంగా మనకు బోధన చేస్తున్నారు. వేమన గారికి ధన్యవాదములతో మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. ఏ మహాత్మునందు నిజ్జగంబులు పుట్టు, ఏ మహాత్మునందు నిజ్జగంబులు పుట్టు, నా మహాత్ము భజన ననువు మీరా, నా మహాత్ము భజన ననువు మీరా, నియమనిష్ఠ నెరపి నెమ్మది గనవలే, విశ్వదాభిరామ వినురవేమా. ఏ మహాత్ముని వలన ఈ లోకములు పుట్టుచున్నవో, ఏ మహాత్ముని నుంచి ఈ ప్రపంచమంతా పుట్టుచున్నదో ఆ పరమాత్ముని గ్రహించి సేవించి విద్వాంసుడు నియమ నిష్ఠలతో మెలగి శాంతిని పొందవలెను. పరమాత్మ అనేది ఒక్కటే. ఆ పరమాత్మ ఎక్కడుందో గ్రహించి అతన్ని నియమనిష్ఠలతో కొలవాలి అంటాడు. ఏ మహాత్మునందు నిజ్జగంబులు పుట్టు, నా మహాత్ము భజన ననువు మీర, నియమనిష్ఠ నెరపి నెమ్మది గనవలే, విశ్వదాభిరామ వినురవేమా. పరమాత్మ ఎక్కడైతే ఉద్భవిస్తుందో అతనిపైన మనసు నిలిపి ఆత్మశాంతిని పొందాలి, మనస్సు లోపల శాంతిని గ్రహించాలి, మానవ శాంతికి పొరిగొల్పాలి అని వేమన గారు ఈ పద్యం ద్వారా మనకు బోధన చేస్తున్నారు. వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదములతో మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. కనగ సొమ్ములెన్నో కనకంబదొక్కటే, కనగ సొమ్ములెన్నో కనకంబదొక్కటే, పశుల వన్నెలెన్నో పాలొకటియే, పశుల వన్నెలెన్నో పాలొకటియే, పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమి, పుష్పజాతులెన్నో పూజయొక్కటే సుమి, విశ్వదాభిరామ వినురవేమా. రకరకాల పుష్పాలతో మనం దేవునికి పూజ చేస్తాం. ఏ రకమైన పుష్పంతో మనం దేవుణ్ణి అర్చించినప్పటికీ పూజ మాత్రం ఒక్కటే. పూజను స్వీకరించేది ఆ పరమాత్ముడే. అందుకే పూజ ఎలా చేశాము అనేది కాదు, ఎంత భక్తితో ఎంత నిష్ఠతో చేశామనేది ముఖ్యం. కనగ సొమ్ములెన్నో కనకంబదొక్కటే,
బంగారం ఒకటే, దాని నుంచి తయారు చేయబడినటువంటి సొమ్ములు రకరకాలు ఉంటాయి. వాటికి పేర్లు అనేక రకాలుగా మనము పెట్టుకుంటాం. పశువుల వర్ణలెన్నో. పశువులు ఎరుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి. రకరకాల వర్ణాలు ఉన్నప్పటికీ ఆ పశువుల నుంచి వచ్చేటటువంటి పాలు మాత్రం తెల్లగానే ఉంటాయి. అలాగే ఎన్ని రకాల పుష్పజాతులతోటి మనం దేవుణ్ణి పూజించినా, నైవేద్యాలు, పుష్పాలు, ఎన్నో రకాల అభిషేకాలు చేసినప్పటికీ పూజ మాత్రం ఒక్కటే. మనము ధరించే నగలు వేరైనప్పటికీ బంగారం ఒకటే. పశువుల రంగులు వేరైనప్పటికీ పాల రంగు ఒకటే. పువ్వులు ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ పూజ మాత్రం సమానమే. పండితులు వేరైనప్పటికీ జ్ఞానం ఒక్కటే అని తెలుసుకోవాలి. ఇంత అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. జాతి నీతి వేరు జన్మంబదొక్కటి, జాతి నీతి వేరు జన్మంబదొక్కటి, అరయ దిండ్లు వేరే యౌనుగాక, అరయ తిండ్లు వేరే యౌనుగాక, దర్శనములు వేరు దైవమౌనొక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత గొప్పగా చెప్పారు చూడండి. పద్యం చదువుతున్నప్పుడే దాని భావం మనకు అర్థమైపోతుంది. అరయ తిండ్లు వేరే అవునుగాక, అరయ దిండ్లు వేరే అవునుగాక, దర్శనములు వేరు దైవమౌనొక్కటి. ఈ భూమిపైన జాతులు, పద్ధతులు, ఆహారములు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మానవ జాతి మాత్రం ఒక్కటే. జాతి నీతి వేరు జన్మంబదొక్కటి, అరయ తిండ్లు వేరే అవునుగాక, దర్శనములు వేరు దైవమౌనొక్కటి. మనం ఈ గుడి ఆ గుడి అంటూ, కాశీ అంటూ, తిరుపతి అంటూ, యాదగిరి గుట్ట అంటూ రకరకాల దేవస్థానాలు వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటాం. కానీ ఎన్ని తీర్థయాత్రలు చేసి ఏ చోటికెళ్ళి దైవ దర్శనం చేసుకున్నప్పటికీ ఆ పరమాత్మ మాత్రం ఒక్కడే. ఎన్ని జాతులలో ఉన్నటువంటి మనుషులైనా, ఏ రకమైన జాతిలో పుట్టినవాడైనా వాడు మానవుడే. తిండ్లు రకరకాల తిండ్లు ఉంటాయి. గారెలు, బూరెలు, అరిసెలు, ఇడ్లీలు, రకరకాల తిండ్లు ఉన్నప్పటికీ అవి క్షుద్బాధ తీర్చడానికే, కడుపులోకి వెళ్ళేవే. ఈ రకంగా శాస్త్రములు ఎన్ని ఉన్నప్పటికీ, దైవ దర్శనాలు ఎన్ని చేసుకున్నప్పటికీ దైవం మాత్రం ఒక్కటే అని పద్యం ద్వారా సర్వ మానవ సమానత్వాన్ని అద్భుతంగా వివరించారు వేమన గారు. వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ మరో పద్యంలోకి వెళ్ళిపోదాం. ప్రజలెరుంగ బ్రతుకు బట్ట భద్రుడు కాడు, ప్రజలెరుంగ బ్రతుకు బట్ట భద్రుడు కాడు, పైగిరీటముండు బ్రహ్మకాడు, పైగిరీటముండు బ్రహ్మకాడు, ఓగు తెలిసి పలుకు యోగీశ్వరుడు వాడు, ఓగు తెలిసి పలుకు యోగీశ్వరుడు వాడు, విశ్వదాభిరామ వినురవేమా. యోగి అయినటువంటి విజ్ఞుడు మంచి చెడు తెలుసుకొని ప్రజలకు మంచిని, జ్ఞానమును బోధిస్తాడు. ఆ విధంగా అతడు రాజు వలె ప్రజాదరణ సంపాదిస్తాడు. బ్రహ్మ వలె తేజోమయుడై బ్రహ్మ జ్ఞానంతో కిరీటాన్ని ధరిస్తాడు. అంతేగాని ఉట్టిగా కిరీటం పెట్టుకున్నంత మాత్రాన అతను బ్రహ్మ కాదు. ఊరికే కిరీటం పెట్టుకొని పట్టు వస్త్రాలు, పట్టు పీతాంబరాలు ధరించినంత మాత్రాన అతను రాజు కాడు. ఎవరు రాజు, ఎవరు జ్ఞాని అయి ఉంటాడో, ఎవరు యోగీశ్వరుడై ఉంటాడో, ఎవడు మంచి చెడులు ఎరిగి ప్రజలకు బోధ చేస్తాడో వాడే నిజమైన యోగీశ్వరుడు అంటారు వేమన గారు ఈ అద్భుతమైన పద్యంలో. ఇంత అద్భుతమైన తత్వజ్ఞానాన్ని అలిత లలిత తెలుగు పదాల్లో అందించిన వేమన గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన వేమన గారి పద్యాలతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. శుభం భూయాత్.